నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. కర్నూలు జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు ఎర్రబుర్జులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎర్రబుర్జులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రజల స్పందన చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఇక కర్నూలు జిల్లాలో వలసలు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పరిశ్రమలు తెస్తున్నారు తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో 300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ రాబోతోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు నీటి సౌకర్యం కల్పించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఓర్వకల్లుకు భారీగా పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. రిలయన్స్ కంపెనీ ప్రపంచంలోని 2వ అతిపెద్ద బ్యావరేజెస్ ప్లాంట్ ఓర్వకల్లులో ఏర్పాటు చేసిందన్నారు. ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, అధికారులు, స్థానిక నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీకు తెలుసు, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, పెన్షన్స్ ఇవ్వడం అనేది దేశంలో మన రాష్ట్రంలో హైయెస్ట్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. మన కర్నూలు నియోజకవర్గంలో చూస్తే దాదాపు 8 crores పర్ మంత్ డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంటింటికి పోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఏమైనా సమస్యలు కానీ, ఎట్లుంది ప్రభుత్వం, ఎట్లుంది అని. ప్రతి ఒక్కరు 90% ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హ్యాపీ. అసలు యాక్చువల్గా ఈరోజు చెప్తే 100% అడిగిన వాళ్ళకి సమస్యలు కూడా పెద్దగా ఏం కనిపించలేదు. ఎందుకంటే సమస్యలు అనేది కార్పొరేషన్లో చాలా తక్కువ ఉంటాయి. ఉండేవి కూడా పోల్స్ సబ్జెక్ట్ ఉంటాయి, డ్రైన్స్, కొన్ని రోడ్లు ఇట్లాంటివి ఉంటాయి. మెజారిటీ పనులు అవి ఉండవు. జాబ్స్కి సంబంధించింది రిక్వెస్ట్లు ఉంటాయి. బట్ మనోళ్ళు కూడా ఎప్పుడు గమనించాల్సింది, జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళాలు చంద్రబాబు గారు ఆదేశాలు ఎట్లుందంటే ఎవ్రీ 3 months మెగా జాబ్ మేళా చేయాలని. ఈవెన్ ప్రతి జాబ్ మేళాలో కూడా దాదాపు 1,300, 1,400, 2,000 వరకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బట్ కొద్దిగా అక్కడ మిస్ అయిపోయి సార్ మాకు జాబ్ కావాలని చెప్తుంటారు. సో రిక్వెస్ట్ చేస్తున్న సిటిజన్స్ అందరికీ, ఎవరైతే డిగ్రీ చదువు, లేకపోతే ఇంటర్ చదివి, ఐటీఐ చదివి, ఇంజనీరింగ్ చదివినప్పుడు ఈ మెగా జాబ్ మేళాలను యూటిలైజ్ చేసుకుంటే 99% అవకాశాలు అయితే గ్యారంటీ ఉంటాయి. ఓవరాల్ అయితే పాజిటివ్ వైబ్స్ ఉంది, ఎక్కడ పెద్ద సమస్య లేదు. అండ్ పెన్షన్ నేను చెప్పినట్లు 4,000, 6,000, 10,000, 15,000 వరకు కూడా ఎక్కడ లేదండి. ఇంత పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ కావడం అనేది ఓన్లీ మన రాష్ట్రం. ఎందుకంటే గమనించారు, ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కర్నూలు జిల్లాలో మనకి ఆల్రెడీ మన ఓర్వకల్లో ఒకటి 300 crores ప్లస్ ఒక సంస్థ ఆల్రెడీ కన్ఫర్మ్ కావడం జరిగింది. క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది. ఎలక్ట్రిక్ ఆటోస్, 2 వీలర్స్కి సంబంధించింది. సో ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ మన కర్నూలుకి అంతకుముందు అసలు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. చంద్రబాబు గారు 14-19లో ఏదైతే ఫౌండేషన్ వేసి జైరాజ్ ఇస్పాట్ తప్ప మధ్యలో 19 to 24లో ఏమీ జరగలే. బట్ ఇప్పుడు మీరు చూస్తే లాట్ ఆఫ్ ట్రాక్షన్. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్స్ ఏవైతే టేక్ ఆఫ్ అయినాయో కొన్ని వేల కోట్లతో టేక్ ఆఫ్ కావడం జరిగింది. రిలయన్స్ది 7,000 కోట్లది కంప్లీట్ అయింది. 2-3 లైన్స్ రన్నింగ్ ఉంది. ఫ్యూచర్లో టోటల్ 8 లైన్స్ వాటర్ లైన్ కనెక్షన్ ఇవ్వడంతో ఆ 8 లైన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫుడ్ పార్క్కి సంబంధించి కూడా చేయబోతున్నాం. సో thousands of crores మనకు ఓర్వకల్లోకి వస్తూ ఉంది. జాబ్ ఆపర్చునిటీస్ కర్నూలుకి డిస్ట్రిక్ట్లో చాలా మందికి ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ దొరకవని వెళ్ళిపోతున్నారు. అందుకనే లోకేష్ గారు కూడా మొన్న ఒక స్టూడెంట్ అడిగినప్పుడు కూడా ఈ టోల్డ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ టు కర్నూలు, ఓర్వకల్లు. ఇక్కడ ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలా, పెద్ద ఎత్తున వరుసలు అయితే ఇక్కడి నుంచి ఉన్నాయి కాబట్టి అవి ఆగిపోవాలన్న ఉద్దేశంతో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మన చంద్రబాబు గారు కూడా
డిక్లేర్ చేయడం జరిగింది. మనకి ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ అనేది వస్తుందని చెప్పి ఇట్లాంటివి అన్నీ, ఎందుకంటే హైకోర్టు బెంచ్ మా క్యాబినెట్లో తీర్మానం చేసేసి అయిపోగొడితే అక్కడ ఉంటుంది. బట్ అక్కడ ఒక సిస్టమ్ ఉంది, చీఫ్ జస్టిస్ వాళ్ళ కమిటీ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అందుకనే కొద్ది ఆలస్యం అవుతా ఉంది. అది కూడా తొందరలో క్లియర్ చేద్దాం. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగటానికి కారణమైన నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 42 మంది బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. నగరంలోని తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 42 మంది బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జి వద్దకు వెళ్లి స్వయంగా కేక్ కట్ చేయించారు. అనంతరం వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ బూత్ ఇన్ఛార్జీలు తమ కుటుంబంతో సమానమన్న ఉద్దేశంతోనే బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజును తన కార్యాలయంలో జరుపుతున్నట్లు తెలిపారు. బూత్ ఇన్ఛార్జీలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 42 మంది బూత్ ఇన్ఛార్జీలు, వారి కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా బూత్ ఇన్ఛార్జ్లకి కొంతమంది వార్డ్ ఇన్ఛార్జ్లు ఉన్నారు. అందరికీ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందరూ హ్యాపీగా ఉండాలా, సుఖ సంతోషాలతో ఉండాలా. ఈరోజు కొంతమంది చాలా హ్యాపీగా ఉండింది నాకు. వాళ్ళు చెప్పారు బర్త్డే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్ మేము అని. ఐమ్ సో హ్యాపీ. ఫ్యామిలీతో పాటు అందుకనే ఓచర్ ఇచ్చా, ఈరోజు మీరు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునేకి ఈ రోజైనా తీసుకోవచ్చు, మరి ఎప్పుడైనా రెస్టారెంట్ కన్నా పోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పోయి ఐదర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆల్రెడీ చెప్పింటారు. సో బేసిక్లీ స్టేట్లో ఎక్కడ ఇట్లా పొలిటికల్ క్యాడర్తో సెలబ్రేషన్స్ లేదు. జస్ట్ థాట్ లైక్ దట్ మాకు ఆనందంగా మీరు ఆ పార్ట్ ఆఫ్ హస్ అని. నేను ఈరోజు గెలిచినా ఏం చెప్పినా ప్రతిసారి చెప్తా, బూత్ ఇన్ఛార్జెస్, వార్డ్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ అందరు కష్టపడిన దానికే ఈరోజు నేను గెలిచడము ఎదగడం జరిగింది. కాబట్టి యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. సో మీ సెలబ్రేషన్స్, మా ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా సేమ్ అన్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నేను ఇట్లా బర్త్డేస్ ఎవ్రీ బర్త్డే చేయాలనుకున్నా. బట్ ఈరోజు ఐ థింక్ చాలా మంచి రోజు ఉన్నట్టుంది. దాదాపు 45 మంది బర్త్డేస్ ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ అండి. సెలబ్రేషన్స్ మీతో మీ మధ్యలో ఈరోజు ఉండడం, నేను కూడా కరెక్ట్ టైంకి సెట్ కావడం, ఐఎమ్ సో హ్యాపీ. Once again, many, many happy returns of the day. Have a great year. Have a great life. Thank you. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమకు ఇష్టమైన పండ్ల మొక్కలను తీసుకువెళ్లి తమ ఇంటి ఆవరణంలో నాటుకొని వాటిని పెంచి పోషించాలని సూచించారు. మొక్కలు నాటేందుకు ఇష్టం ఉన్నవారు నగరపాలక సంస్థ కార్యాలయంలో గాని, ఆయా వార్డులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల వద్ద గాని మొక్కలను తీసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి వార్డులో డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంది. పండ్లు ఏది కావాలంటే అది జామకాయ ఉంది, పొమగ్రనేట్, పప్పాయ, సీతాఫల్, ఇట్లాంటివన్నీ కూడా వార్డ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ మన కార్పొరేషన్ తరఫున చేస్తాం జరుగుతోంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్పొరేషన్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు, లేకపోతే వార్డులో ట్రాక్టర్లో పెట్టి తిరుగుతుంటుంది. ప్రజలు తీసుకునేదానికి, అందుబాటులో ఉండేదానికి కన్వీనియన్స్ కోసం ట్రాక్టర్ కూడా పెట్టి కార్పొరేషన్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మంచి వర్క్ ఇది అండ్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సిటిజన్స్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు నగరంలోని 49వ వార్డులో జరిగిన
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్, టీడీపీ నాయకుడు సోమిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని వివరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం ఆదరించాలని ఆకాంక్షించారు. 1వ తారీఖు ఉదయం 6:30 నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి పింఛన్లు పంచాలని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి పింఛను ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా పొద్దున్నే పోయి మీ ఇంటికి వచ్చి ఇవాళ ప్రభుత్వం ఇస్తుందంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా గౌరవం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ధ్యేయం ఒకటే, పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళు పింఛన్ల కోసం పడిగాపులు కాసి మన దగ్గరకు వచ్చి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు ఆఫీసులు పోయి వాళ్ళ ఇంటికే తీసుకుపోయి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో పొద్దున్నే 6 గంటల నుంచే స్టార్ట్ చేయడం జరుగుతాం. ప్రభుత్వం ఈరోజు పేద ప్రజల కోసం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా ఆదివారం కింద 31వ తారీఖు అయితే 31వ తారీఖు శనివారమే డబ్బులు పంచడం జరుగుతుంది. ఏ ఒక్క నెల కూడా ఇబ్బంది పడకుండా మాట్లాడే రౌడు అని రాకుండా ఎక్కడ పోస్ట్పోన్ జరగకుండా 1వ తారీఖు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తోందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 25వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 25వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో 25వ వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతగా లేకున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని వివరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం ఆదరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వృద్ధులకు అట్లాగే వికలాంగులకు కొన్ని జబ్బులు ఉన్నటువంటి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖున 4,000, 6,000, 9,000, 15,000 ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఒక వయసు అయిపోయిన తర్వాత ఆ కుటుంబాలలో వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉండరన్న ఒక ఉద్దేశంతో మొదట 2,000 ఉన్నటువంటిది 200 ఉన్నటువంటి 2,000 చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారితే. దురదృష్టం ఏమంటే 19లో ప్రభుత్వం మారడంతో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వీళ్ళకి పెంచేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలకు 250, 250, 1000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ వచ్చిన వెంటనే మొదటి రోజే 4,000 ఇస్తూ 3 నెలలు అంటే వాగ్దానం మనం ఎప్పుడైతే చేసినామో ఆ 3 నెలలు అరియర్స్ కూడా కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ గెలిచినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇట్లాంటి బాధితులందరూ కూడా వీళ్ళకి ఈ యొక్క ఆసరా ఎట్లాంటిదంటే కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ ఈ అమౌంట్ రావడంతో వీరందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళకు కూడా ఆర్థికంగా ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఇది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ఆ ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని 47వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సురేంద్ర అన్నారు. ఈ మేరకు వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 47వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా 47వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సురేంద్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతగా లేకున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని వివరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం ఆదరించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 47వ వార్డు పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో మా బూత్ ఇన్ఛార్జ్లు అందరూ కలిసి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు, భర్తన ఆదేశాల మేరకు ప్రతి వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రజల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పింఛన్ పెంచడం కానీ, ప్రతి నెల 1వ తారీఖు వేయడం కానీ చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు సుదీర్ఘకాలం ఆదరించాలని 45వ వార్డు మాజీ కార్పొరేటర్ సుంకన్న అన్నారు. ఈ మేరకు వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ సుంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా 48వ వార్డు ఇన్ఛార్జ్ సుంకన్న మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని వివరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం ఆదరించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు 1వ తేదీ వస్తేనే అందరికీ హెచ్చరిక ఫోన్ చేసి విజయవాడ అందరికీ చెప్తారు. అదేవిధంగా మా భర్త కూడా చాలా చెప్తున్నారు. పింఛన్లు కానీ, ఎస్ఆర్యు దాంట్లో కానీ అన్నిట్లో మీరు ఖచ్చితంగా పాల్గొని మీరు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. ప్రతి నెల పింఛన్లు వాళ్ళకి అందాలా. అందని వాళ్ళకి ఏమైనా ఉంటే మాకు దృష్టి తీసుకొస్తే మేము దాన్ని చర్య తీసుకుంటామని మా భర్త ఖచ్చితంగా మాకు అన్నాడు. అదేవిధంగా చంద్రబాబు కానీ, మా భర్త కానీ, లోకేష్ బాబు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ కానీ మేము వాళ్ళకి అందరికీ రుణమై ఉన్నాము. కాబట్టి వాళ్ళ శ్రమ మేము తీర్చుకోవాలని నా హృదయపూర్వకంగా నమస్కారం అయితే చెప్తున్నాము. ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ తల్లిదండ్రులకు కొడుకులు పెట్టరో కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి 1వ తారీఖునే వాళ్ళకు పింఛను అందజేసి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటూ వాళ్ళ పెద్ద కొడుకనే మాటకు సార్థకం చేసుకున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వృద్ధాపంలో ఉన్న వారి తరఫున కానీ, వితంతుల తరఫున కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. టీజీవీ కళాక్షేత్రం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళలు, కళాకారులను ఆదరిస్తున్నారని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబలయ్య తెలిపారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో
వినురా వేమ అనే చారిత్రక నాటక ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో వినురవేమ అనే చారిత్రక నాటక ప్రదర్శన 22 మంది కళాకారులతో లైటింగ్, సాంకేతిక విలువలతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ జగ్గారావు బృందంను ఇప్పటి వరకు 967 నాటక ప్రదర్శనలు ఇచ్చారని, కర్నూలులో 96వ ప్రదర్శన ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. అంతకు ముందు వేమన చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి జగ్గారావును శాల్వతో టీజీవీ కళాక్షేత్రం సత్కరించింది. కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరించిన మహమ్మద్ మియా మాట్లాడుతూ ప్రతి నెల ఈ కళాకారుల బృందం నాటక రంగ చరిత్రలో ఒక అద్భుతం అన్నారు. వీరు ప్రదర్శించిన నాటకాలలో వేమన, జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సేవా తత్పరుల చరిత్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి, శేషాద్రి రెడ్డి, వేమన ప్రచార సమితి అధ్యక్షులు రమణారెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ట్రస్ట్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, టీజీవీ కళాక్షేత్రం సభ్యులు జీవి శ్రీనివాసరెడ్డి, సివి రెడ్డి, కదిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేవై నారాయణస్వామి రచించిన జగ్గారావు నిర్వహించిన వినుర వేమ అనే వేమన జీవిత చరిత్ర నాటకం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సాంకేతికత నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. వాళ్ళ ముగ్గురిని మన వేదిక మీదకి తీసుకొచ్చి ఒక చక్కని క్లైమాక్స్ తోటి ఒక చక్కని భావగొప్ప ఈ నాటకాన్ని రాశారు ఆయన. నేను రచయిత కేవై నారాయణ స్వామి గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ముందుగా ఒకే విషయం చెప్పాలి. రవీంద్ర భారతి మొదలుకొని అనేక పెద్ద పెద్ద ఆడిటోరియంలో మేము ప్రదర్శన లేచాం. కానీ కళాకారుల కోసం కళని సజీవంగా జనాలకు చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో కళాకారుల యొక్క బృందాలను ఆహ్వానించి ఇక్కడ ఉచితంగా హాల్ ఇచ్చి వాళ్ళకి భోజన వసతులు కల్పించి అంతో ఎంతో పారితోషికం ఇచ్చి ఏమైనా సౌకర్యాలు కావాలంటే మీరు వెనకాల చూస్తే పౌరాణిక నాటకాల కర్టెన్లు మొత్తం ఉన్నాయి. అట్లాగే సైక్లోరామా కర్టెన్ ఉంది. ఇది రవీంద్ర భారతిలో కూడా లేదండి ప్రజల సౌకర్యాలు. ఇది చాలా మహోన్నతమైనటువంటి విషయం కళాకారులకి. కళాకారులు అందరూ ఎప్పుడు గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటిది ఈ టీజీ వెంకటేష్ కళాక్షేత్రం. ఎందుకంటే నేను ఇక్కడ రాగానే నాకు అనిపించింది, అసలు ఇట్లా ఎవరు ఎక్కడైనా పోనీ మీరు ఈ దేశంలో ఎక్కడైనా ఇట్లా ఉందా చెప్పండి, నాకు అంతే. అది ఒకటే, ఎక్కడైనా కళాకారుల టీములను ఆహ్వానించి ఇట్లా ఉచితంగా ఈ హాల్ ఇచ్చి వాళ్ళకి భోజన వసతులు కల్పించి పారితోషికం ఇచ్చి ప్రదర్శనలు వేయించి మీరు జనరంజకం చేస్తున్నారంటే అదొక మహోన్నతమైనటువంటి సంస్థ. దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మన ఓబులయ్య గారు నిజంగా ఆయన ధన్యజీవి. వారిని కలుసుకోవటం మాకు మహా ఆనందం, మా టీము కూడా. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని శ్రీ రాయలసీమ క్రిస్టియన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అధినేత డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. ఈ మేరకు కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీ రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపకురాలు శ్రీమతి తెరీసమ్మ జన్మదినంను పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథులుగా టీఎస్జీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఆదిమూలపు సతీష్, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా సెలీనా హాజరై పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని తెలిపారు. తమ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులుగా గురుతర బాధ్యత పాటించి సమాజానికి ఉత్తమ పౌరులను అందించాలని సూచించారు. నేటి సమాజానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని ముందుకు సాగాలని వారు కోరారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 44 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు ఫౌండర్స్ డే అంటే వ్యవస్థాపకులైనటువంటి శ్రీమతి తెరీసమ్మ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారు 50 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో చనిపోయేంత వరకు కూడా ఉపాధ్యాయురాలిగా
మరి ఫౌండర్ అయినటువంటి జార్జ్ గారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి వారు కూడా 50 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా జీవించి మరి జీవితాన్ని ఉపాధ్యాయ వృత్తికి అంకితం చేస్తూ మరి ఈ సంస్థను స్థాపించి మరి రాబోయే తరాలు ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడానికి సంకల్పించినటువంటి ఈ రోజు మరి భావి తరాలకు ఉపయోగకరంగా 42వ బ్యాచ్ 41వ బ్యాచ్ విద్యార్థులు ఛాత్రోపాధ్యాయులు ఈరోజు ఉపాధ్యాయులుగా రూపాంతరం చెంది ఉపాధ్యాయులుగా రూపాంతరం చెందిన సందర్భంగా వారిని ఉపాధ్యాయులుగా గుర్తించి పట్టభద్రులుగా అర్హులను చేసి ఈ కార్యక్రమాన్ని గ్రాడ్యుయేషన్ డే పట్టభద్రోత్సవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు గ్రాడ్యుయేట్స్ అయినటువంటి విద్యార్థులకు అధ్యాపక బృందం తరఫున మరి మేనేజ్మెంట్ తరఫున మీ ఫౌండర్స్ ఆశీస్సులు మీ అందరి మీద ఉంటూ సమాజానికి ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ రాబోయే టెక్నాలజీకి రాబోయే తరం విద్యార్థులకు ఈ మధ్య జెన్సీ బ్యాచ్ అని అంటున్నటువంటి విద్యార్థులకు మరి ఎప్పుడో కంప్యూటర్ యుగం వచ్చేసింది. క్లాస్ రూమ్స్లో కూడా కంప్యూటర్స్ పెట్టడం జరిగింది. మరి జగనన్న ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు పెట్టడం జరిగింది. ఇంటర్నెట్ సౌకర్యం క్లాస్ రూమ్స్లోకి వెళ్ళింది. ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడుతున్నాను నేను. మరి ఆ స్థాయిలో మీరు పాఠ్యాంశాలు బోధించాలంటే అలాంటి శిక్షణ మరి ఎస్ఆర్సి కాలేజ్ నందు మీ అందరికీ కూడా అందించడం జరిగింది. మా కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో బీఈడి కోర్సు సక్రమంగా నిర్వహించబడ్డాయి. ఎన్సిటిఈ మరియు అనుబంధ రాయలసీమ విశ్వవిద్యాలయం పరీక్షా మండలి నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం విద్యా కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. తన తండ్రి డేనియల్ రాజ్ జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డేనియల్ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుమన్ అన్నారు. ఈ మేరకు దివంగత డేనియల్ రాజ్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన నివాసంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డానియల్ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుమన్ తండ్రి దివంగత డేనియల్ రాజు 10వ వర్ధంతి సందర్భంగా డానియల్ రాజు బ్లడ్ వరల్డ్ తరపున కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లో తన నివాసం ఉండే అపూర్వ రెసిడెన్షీలో రక్తదాన శిబిరం జరిగింది. డానియల్ రాజు చిన్న మనవడు అక్షయ్ రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరంను ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తన తండ్రి పేరుతో స్థాపించి దాని ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మంది ప్రాణాలు కాపాడామని తెలిపారు. అలాగే రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు ప్రశంసాపత్రాలను అందించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో డానియల్ రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి దాతకి కర్నూలులో మొదటిసారి రక్తదాతల సంక్షేమం గురించి ఆలోచించి ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ప్రతి రక్తదాతకు డానియల్ రాజు ఫౌండేషన్ తరపున 5 లక్షల విలువైన ప్రమాద బీమా కల్పించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసి సపోర్ట్ చేసిన వారికి అలాగే బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి అందరికీ సుమన్ పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తి గొంతు కింది భాగంలో ఇరుక్కున్న పొడవాటి చికెన్ ముక్కను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అనుభవంతో దానిని బయటకు తీశారు. ఈ సందర్భంగా పేషెంట్ డాక్టర్ శంకర్ శర్మకు ధన్యవాదాలు తెలిపారు. రమేష్ ఒక వ్యక్తి గొంతు కింది భాగంలో ఇరుక్కున్న పొడవాటి చికెన్ ముక్కను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తన సుదీర్ఘ వైద్య వృత్తి అనుభవంతో బయటికి తీశారు. గొంతు క్రింది భాగంలో తీవ్ర అసౌకర్యం ఉన్న సమస్యతో ఆ వ్యక్తి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మను సంప్రదించారు. సమస్యను తెలుసుకున్న డాక్టర్ శంకర్ శర్మ వైద్య పరీక్షల ద్వారా గొంతు క్రింది భాగంలో పొడవాటి చికెన్ ముక్క ఇరుక్కున్న విషయాన్ని గుర్తించి ఎఫ్బి విధానం ద్వారా దానిని బయటకు తీసి ఆ వ్యక్తికి సమస్య నుంచి ఉపశమనం కలిగించారు. ఈ సందర్భంగా పేషెంట్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.